ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 కోట్లు ఎగనాము పెట్టి బోర్డు తిప్పేసిందో స్వయం ఉపాధి సంస్థ. ఇంటి వద్దే ఉండి సంపాదించండి అంటూ ప్రచారం చేసి నిండా ముంచేశాడో కేటుగాడు. దీంతో బాధితులు గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్కు పరిగెడుతున్నారు. ఇంటి వద్దే ఉంటూ లక్షలు సంపాదించండి ఈ స్లోగన్తో సత్యసాయి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏకంగా 25 కోట్లకు కుచ్చుటోపీ పెట్టేసింది. అనకాపల్లికి చెందిన మోహన్ కృష్ణ ఏడాది క్రితం సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాడు. అగరత్తులు ప్యాకింగ్ చేస్తూ ఇంట్లోనే ఉపాధి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. పలు ప్రాంతాల్లో బ్రాంచ్లు తెరిచాడు. ఆ ప్రచారం చూసి వందల మంది వచ్చారు. 10,000 రూపాయలు కడితే నెలకు 1,250 రూపాయలు అంటూ నమ్మబలికితే గుడ్డిగా కట్టేశారు. 10,000 కట్టేవారికి కేజీ అగరొత్తులు ఇచ్చేవారు. వీటిని 5-10 చొప్పున ప్యాకింగ్ చేయాలి. ఇలా చేస్తే 10,000కు నెలకు 1,250 రూపాయలు, ఏడాదికి 30,000 ఇస్తామని నమ్మబలికాడు. వందల మంది క్యూ కట్టారు. అగరత్తులు తీసుకువెళ్లి ప్యాకింగ్ చేసి తెచ్చిచ్చేవారు. 3 నెలల పాటు నిర్వాహకులు సక్రమంగానే చెల్లించారు. తర్వాత స్టాక్ రాలేదని కాలయాపన చేశారు. కొద్ది రోజులకు బోర్డు తిప్పేశారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే పట్టించుకోవడం లేదని రాజమండ్రిలో ఆందోళనకు దిగారు. రాజమండ్రి, రావులపాలెం, భీమవరం, తుని, విశాఖపట్నం ఇలా ఎక్కడ చూసినా స్వయం ఉపాధి సంస్థ బాధితులే. ఇప్పటికైనా నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.